రఘునందన్ రావు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీఆర్ఎస్లో కవిత చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అంతా కూడా స్క్రిప్టెడ్ అని అంటూ ఉన్నారు. అంతా కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని అంటూ ఉన్నారు. లెటర్ రాయడం దగ్గర నుంచి కవిత మాట్లాడడం ఇవన్నీ కూడా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతోంది అని రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇంకా జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ ప్రకటన తర్వాత కవిత ఏం చేయబోతున్నారో కూడా రఘునందన్ రావు మాట్లాడారు. పార్టీ ప్రకటన తర్వాత జూన్ 2వ తారీఖున కవిత పార్టీని ప్రకటిస్తారు. ఆ తర్వాత షర్మిల లాగా కవిత పాదయాత్ర చేస్తారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. ఇదంతా ఎందుకంటే ఎమ్మెల్యేల జంపింగ్లను ఆపడానికే కేసీఆర్ డ్రామా ఆడుతున్నారు అంటూ రఘునందన్ రావు మాట్లాడారు. కొందరిని బిడ్డ పార్టీలోకి పంపిస్తారు, మరి కొందరిని కొడుకు పార్టీలోకి పంపిస్తారు, మిగిలిన వారిని అల్లుడు పార్టీలోకి పంపిస్తారు అంటూ రఘునందన్ రావు వ్యంగ్యంగా మాట్లాడారు. అంటే బీఆర్ఎస్ 3 ముక్కలు అవుతుంది అనే విధంగా వ్యంగ్యంగా మాట్లాడారు. అంతేకాదు 2వ తారీఖున పార్టీని ప్రకటిస్తారు అనడానికి నా దగ్గర పక్కా సమాచారం ఉంది. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాయబార్లు వెళ్ళడం, మాట్లాడుకున్నారు అంటాం, ఇదంతా కూడా కొంత హైప్ క్రియేట్ చేయడానికని రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడానికి ఫోన్లు ఉన్నాయి, తండ్రి కాబట్టి నేరుగా వెళ్ళి మాట్లాడుకోవచ్చు. కానీ లెటర్ రాసినట్టుగా ఉండాలి, ఆ తర్వాత రాయబార్లను పంపినట్టుగా ఉండాలి, చర్చ జరుగుతున్నట్టుగా ఉండాలి. ఇదంతా తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం అని రఘునందన్ రావు అంటున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? బీఆర్ఎస్లో జరుగుతున్న కవిత కేంద్రంగా జరుగుతున్న ఈ రాజకీయ వివాదాన్ని, రాజకీయ చర్చ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సహేతుకమైన అభిప్రాయం తెలియజేస్తే దానిని నేను చదివి వినిపిస్తాను. మా ప్రతినిధి శ్రీధర్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, రఘునందన్ రావు మాట్లాడిన మాటలు 2వ తారీఖున కవిత కొత్త పార్టీ ప్రకటిస్తారు అని మాట్లాడటంతో పాటు బీఆర్ఎస్ 3 పార్టీలుగా మారుతుంది. కేటీఆర్ ఒక పార్టీ, కవిత ఒక పార్టీ, హరీష్ రావు ఒక పార్టీలోకి ఒక పార్టీ పెడతారు, అందులోకి ఎమ్మెల్యేలను కేసీఆర్ పంపిస్తారంటూ వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. సో మొత్తం ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? డెఫినెట్ గా ఒకవైపు ఆ ఇంట్లోకి సంబంధించి ఏదో గందరగోళం అయితే జరుగుతుందని చెప్పి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే కవిత ఎప్పుడైతే జైలు నుంచి రిలీజ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి కూడా, ఎందుకంటే ఉన్నటువంటి 3 నేతలు, అటు కేసీఆర్ ను వదిలేస్తే అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు, కవిత కానివ్వండి, ఎవరికి వారే ఒకవైపు చూస్తాం పార్టీలో ఉన్నప్పటికీ సొంతంగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుంచే కూడా బీఆర్ఎస్ లో చీలిక అనేది ఏర్పడుతుంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు అనేది కూడా కొనసాగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం, ఎందుకంటే కవిత రాసినటువంటి లేఖ బయటికి రావడమే కాకుండా కవిత అనేది కూడా బహిర్గతంగా కానివ్వండి, కేటీఆర్ కవిత తీరు పైన కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి విధానాలు చూస్తే, మరొక పక్క కేసీఆర్ కు సంబంధించి కేటీఆర్ మాట్లాడితే దానికి కేసీఆర్ తో చర్చలు జరపడం మీద అయితే ఏదైతే ఉందో ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే డెఫినెట్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కవితను కేసీఆర్ అత్యంతంగా కేటీఆర్ కంటే ఇష్టపడతారని కూడా ఆయన సన్నిహితులు చాలా మంది చెప్తుంటారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కవితకు రాయబారుల్ని పంపడం, ఫోన్ లో కూడా కేసీఆర్ మాట్లాడడం కానివ్వండి, ఇదంతా ఏదైతే ఉందో వీటన్నిటికీ ఒకవైపు పార్టీలో ఆధిపత్య పోరు కానివ్వండి, కవిత తమకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే తనకు ఇంపార్టెన్స్ దొరకట్లేదు. మొన్న జరిగినటువంటి ప్లీనరీకి సంబంధించి చూసాం, ఒకవైపు కేసీఆర్, మరొక యొక్క కేటీఆర్, అంటే 2 నేతలే ఉన్నట్టు పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ లో హైలైట్ చేస్తారు. దీంతో మనస్తాపం చెంది మరింత కూడా ఆ కుటుంబ కలహాలు కూడా ఇప్పుడు బయటికి వచ్చాయి. ఒక్కసారిగా బయటికి రావడంతో కూడా కవిత వడివడిగా అడుగులు ముందుకేసి కొత్త పార్టీ ప్రకటన చేస్తే మాత్రం కొత్త పార్టీ ఒకవేళ సర్వైవ్ అయ్యే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా కవిత డెఫినెట్ గా రివ్యూ చేసుకుంటే, ఒకవేళ కొత్త పార్టీ పెట్టకున్నప్పటికీ గతంలో చూసాం జాగృతికి సంబంధించి కవిత పెద్ద ఎత్తున కూడా ఆమెకు సంబంధించి కూడా జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత రద్దు చేసింది. కాబట్టి తనకు సంబంధించి తనకు స్థానం పార్టీలో గట్టిగా ఉండాలంటే జాగృతిని పటిష్టం చేయాలన్న ఆలోచనతో ఉండదు. ఇదే విషయం మీద రఘునందన్ రావు కూడా క్లియర్ కట్ గా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరికి వారే విడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కవితతో కేసీఆర్ కానివ్వండి, ఆ నాయకుల వెనకాల ఉండి కూడా ఇదంతా నడిపిస్తున్నారు. ఎందుకంటే ఇతర పార్టీలోకి వెళ్ళేటువంటి నాయకులను, ఎమ్మెల్యేలను ఆపేందుకు ఇదంతా కొత్త డ్రామాని కొట్టిపడేస్తున్నప్పటికీ మరొక అంశం కూడా ఇక్కడ తెరలేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి, కాంగ్రెస్ తో కూడా కవిత
మంతనాలు జరిగిందని కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి ఇతర ఎంపీలు ప్రజాప్రతినిధులు కూడా సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వర్కౌట్ కాక ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వెనకాలండి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి ఫ్యామిలీ నోటీసులు ఎదుర్కొంటుంది, అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఫ్యామిలీ ఏదో ఒకటి సృష్టించి కూడా ప్రజల దృష్టిని మళ్లించాలి, గందరగోళంలో కూడా ప్రజలు పెట్టాలన్న ఆలోచనతోనే ఉందని అంటున్నారు. మరి శ్రీధర్ ఇంత జరుగుతున్నా బీఆర్ఎస్ నుంచి ఎందుకు ఆ స్థాయిలో స్పందన రావట్లేదు? కవిత లెటర్ రాయడం, కవిత రాసిన లెటర్ లీక్ అవడం, ఆ తర్వాత కవిత మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ ముందు దయ్యాలు ఉన్నాయి అని అనడం, ఆ తర్వాత మిగిలిన పార్టీలన్నీ కూడా కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఆ పార్టీ పైన కేసీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి తగిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు అనే చర్చ కూడా జరుగుతుంది. డెఫినెట్ గా రోహిత్, ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు కూడా ఒక పార్టీ నుంచి సరైనటువంటి ఆ రెస్పాన్స్ రాలేదంటే ఆ పార్టీలో ఎంతో కొంత డిస్టర్బెన్స్ ఉండడమే కాకుండా ఇటువంటి సమయంలో పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా ఒకవైపు రెండు రకాలుగా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకటి పాజిటివ్, రెండోది నెగిటివ్ అయ్యే అవకాశం. మొన్న చూసాం 2 రోజుల క్రితం అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా కవిత పార్టీ పెడుతుందా అంటూ కూడా ఆయన కూడా కాస్త ఎద్దేవో చేసినట్టు మాట్లాడారు. కవిత పార్టీ ఒకవేళ పెడితే ఏ విధంగా ఉంటుందో చూద్దామని కాస్త క్రిటిసైజ్ చేసే విధంగా మాట్లాడారు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు ఏం మాట్లాడినా కూడా చివరిగా కేసీఆర్ కుటుంబానికే అది నష్టం కలిగించేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి శ్రీధర్, ఒక విషయాన్ని అంటే జనరల్గా ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు పార్టీలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఎవరైనా పార్టీని వదిలి వెళ్తున్నారు, ఏదో ఒక లీడర్ పార్టీలో ఒక మంచి లీడర్ పార్టీని వదిలి వెళ్తున్నారు, వేరే పార్టీలోకి వెళ్తారు అనే మాటలు విమర్శలు వచ్చేటప్పుడు నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నా ప్రాణం పోయేంత వరకు ఈ పార్టీలోనే ఉంటాను, ఎటువంటి విభేదాలు లేవు అని లీడర్స్ మాట్లాడే సందర్భాలు చూస్తాం. ఇక్కడ కవిత పైన ఇలాంటి ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కాదు, ఇవన్నీ ప్రతిపక్షాల విమర్శలు, విపక్షాల విమర్శలు అని కొట్టిపారేసే ప్రయత్నం కూడా పార్టీలో ఎవరు కూడా చేయడం లేదు. మీరు అన్నట్టుగానే కొట్టిపారేసేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలందరికీ ఎప్పటి నుంచో కాస్త ఇంట్లో ఉన్నటువంటి గొడవల గురించి కానివ్వండి, కేసీఆర్ కు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావుకు సన్నిహితంగా ఉన్నటువంటి నేతలకు అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా జరిగేటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాస్త ఎంతో కొంత అవగాహన ఉంది. కాబట్టి వాటికి సంబంధించి ఇటువంటి వ్యాఖ్యల్ని కొట్టిపారేటువంటి ప్రయత్నం చేయట్లేదు. లేదంటే ఒకటే, పార్టీ అధిష్టానం అనేది కూడా ఏ నాయకులను ఎక్కువ కూడా మాట్లాడొద్దు, ఎవరు కూడా కవిత ఎపిసోడ్ పై కూడా మాట్లాడకూడదు అని ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ అయినా వచ్చి ఉండాలి. ఎందుకంటే గతంలో చూసాం కవిత జైలుకి వెళ్ళినప్పుడు కూడా నేతలు ఎవరు కూడా పెద్దగా ఢిల్లీకి కానివ్వండి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లేదు. చాలా రోజులు అక్కడ సంబంధించి కూడా కవితను ఈడీ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తున్నట్టు పెద్ద ఎత్తున పోలే, దాన్ని రాజకీయంగా పెద్ద దుమారం లేపు ఎవరు కూడా కవితను ఒంటరి చేశారన్నప్పుడు చాలా మంది నాయకులు కూడా మొక్కుబడిగా వెళ్లారని గతంలో ఒకవైపు కూడా బీఆర్ఎస్ నేతల మీద కూడా విమర్శలు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి కవిత జైలుకు వెళ్ళొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది, పార్టీకి నష్టం కలుగుతుంది అని చెప్పి కొంతమంది నేతలకు ఉండొచ్చు, అది అగ్రనేతలకు కూడా ఉన్నటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు. ఇటువంటి తరుణంలో పార్టీ నాయకులు ఏం మాట్లాడినా కవిత ఎపిసోడ్ పై కూడా ఏం జరిపినా రేపటికి వాళ్ళ భవిత్యం, ఎందుకంటే ఒకవైపు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ లోనే ఉండొచ్చు, లేదంట ఇప్పుడు చెప్తున్నటువంటి రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి సిచ్యువేషన్ లో కొత్తగా 3 ముక్కలు చీలిపోతే ఎవరి వర్గంలోకి వెళ్తే ఎవరి వర్గంలోకి వెళ్తాము తెలియని అయోమయంలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా కూడా నాయకులు మాట్లాడేందుకు కూడా కాస్త సంకోచిస్తుండొచ్చు అని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ శ్రీధర్, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఎంపీ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 2వ తారీఖున కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ రఘునందన్ మాట్లాడారు. అంతేకాదు కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయబోతున్నారు అని మాట్లాడారు. అయితే ఇదంతా కూడా కేసీఆర్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోంది అంటూ రఘునందన్ మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ బిడ్డ పార్టీలోకి, కొడుకు పార్టీలోకి, అల్లుడు పార్టీలోకి పంపిస్తారంటూ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ వివాదానికి అంతటికీ కారణం కవిత రాసిన లేఖ. కవిత రాసిన లేఖ లీక్ అయిన తర్వాత కవిత మీడియాతో మాట్లాడిన మాటలు. ఒకసారి కవిత ఆ రోజు మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అనేది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ నేను మీతో